అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 12th ఆగస్ట్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఎక్సెప్ట్ హాంకాంగ్ అన్ని మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నికాయ్ 0.5%, కాస్పీ 1.1% పైన, షాంఘై కూడా పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా హాంకాంగ్ మార్కెట్స్లో మాత్రమే కొద్దిగా బలహీనత అయితే చూస్తున్నాము. మనకి ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి, ఇండస్ట్రియల్ డేటా ఒకటి రావాల్సిన అవసరం ఉంది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ మొమెంటమే మనం చూసాం. 0.25% నుంచి 0.5% మేర లాభాల్లో ముగిశాయి. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $80 దిగువనే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,463 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా మనకి భారీ న్యూస్ ఏం లేదు. సో ఈ ట్రెండ్ని బట్టి చూస్తే ఒక పాజిటివ్ బయాస్తో మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సో మన దగ్గర ఉన్న పరిస్థితులు వేరు. దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాము. నిన్న ప్రత్యేకంగా పబ్లిష్ చేసిన అదానీ, హిండన్బర్గ్, సెబీ చీఫ్ రిపోర్ట్స్ మీరు చూసే ఉంటారు. దాని గురించి కొద్దిగా వెరీ క్రిస్ప్గా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో స్టాక్స్ పరంగా బజాజ్ కన్స్యూమర్ రెవెన్యూ 9% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్లో ఒక 20% మేర క్షీణత కూడా మనం నమోదవడం చూసాం. జూబిలెంట్ ఫుడ్ వర్క్ రెవెన్యూ దాదాపు 45% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ కూడా మనకి గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయింది. బట్ స్టిల్ ఇంకా స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ కంటే దిగువగానే ఉంది. ఐనాక్స్ విండ్ రెవెన్యూ 83% మేర పెరిగింది. గత ఏడాది క్వార్టర్లో 65 కోట్ల నష్టాలను ప్రకటించిన కంపెనీ ఈసారి 50 కోట్ల రూపాయల లాభాలని ప్రకటించింది. సో రెవెన్యూ అండ్ మనకి మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ చూసుకున్నా కూడా ఐనాక్స్ విండ్ ఒక అద్భుతమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేసిందని చెప్పడంలో సందేహం లేదు. సన్ టీవీ రెవెన్యూ 3% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్ కూడా తగ్గింది. మెల్లిమెల్లిగా సన్ టీవీ తన చారం కోల్పోతుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సువెన్ ఫార్మా రెవెన్యూ 34% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్లో 50% దాకా డిప్ రావడం చూసాము. అండ్ మెట్రో బ్రాండ్స్ రెవెన్యూ 1% డౌన్, నెట్ ప్రాఫిట్ డౌన్. బాలకృష్ణ ఇండస్ట్రీస్ రెవెన్యూ 20% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ 48% మేర పెరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ స్టాక్స్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. మిధాని రెవెన్యూ 13% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్ 74% మేర క్షీణించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 19 కోట్ల రూపాయల లాభాలు ఉంటే అది ఈసారి కేవలం 5 కోట్ల రూపాయలకి మాత్రమే పరిమితమైంది. హొనాసా రెవెన్యూ 20% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్లో దాదాపు 63% మేర జంప్ రావడం చూసాం. మార్జిన్స్ కూడా 6.3% నుంచి 8.3% మార్జిన్స్ పెరిగాయి. స్టాక్ ఇప్పటికే మెల్లిగా పెరుగుతూ వస్తుంది గత కొద్ది రోజుల నుంచి. బికాజ్ రిజల్ట్స్ బాగుంటాయన్న అంచనాల నేపథ్యంలో స్టాక్లో జంప్ అయితే చూసాము. ఇవాళ ఏఏ ఇంజనీరింగ్, బలరాంపూర్ చినీ, క్యాంపస్ యాక్టివ్వేర్, హిందుస్థాన్ కాపర్, హడ్కో, వొడాఫోన్, ఎన్ఎండిసి, ఒలెక్ట్రా, ఆర్సీఎఫ్ లాంటి స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చు. ఎందుకంటే కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అతుల్, the US FDA inspected the unit's Ambernath facility in Maharashtra and concluded. So US FDA దీనిలో ఇన్స్పెక్షన్ చేశారు అతుల్లో. వాళ్ళ మహారాష్ట్ర ప్లాంట్లో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఏవీ లేదు. అది ఒక పాజిటివ్ అంశం. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ డినైడ్ మీడియా రిపోర్ట్స్ ఆఫ్ ఎ 3 billion JV విత్ చైనాస్ షాంగ్షీ ఆటోమొబైల్. సో చైనా షాంగ్షీ ఆటోమొబైల్తో వీళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు, జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయబోతున్నారు వార్తల్ని మహీంద్రా అండ్ మహీంద్రా ఖండించింది. సరస్వతి శారీ డిపో ఎస్ఎస్డి వెన్ కంపేర్డ్ విత్ మనకి గో ఫ్యాషన్స్ అయినా, సాయి సిల్క్స్, కళామందిర్ అయినా ఆ రెండు కంపెనీస్తో పోలిస్తే డీసెంట్ వాల్యుయేషన్స్తో మార్కెట్స్లోకి వస్తుంది. 160 కోట్ల రూపాయలు సమీకరించడానికి ఐపీఓ ద్వారా. బట్ అంత ప్రామిసింగ్ ఏమీ అంటే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకంటే అట్రాక్టివ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఇంటెన్స్ కాంపిటీషన్ ఉన్న ఈ రంగంలో ఈ స్టాక్ని ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు అన్నది చాలా క్లియర్ కట్గా మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట. రెవెన్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెట్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వార్టర్లో, ఈ ఇయర్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ని కనబరిచినప్పటికీ కూడా బట్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఉన్న ఈ సెక్టార్లో మేబీ ఈ స్టాక్ని ఇప్పుడు ఎంటర్ కాకపోవడమే మంచిది అన్నట్టుగా చూడొచ్చు. సో ఇక మేజర్ న్యూస్ మన మార్కెట్స్ని కుదిపేసే అవకాశం ఉన్నది హిండన్బర్గ్, సెబీ చీఫ్ మీద హిండన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి. బట్ మోస్ట్ ఆఫ్ ది నిన్న వీడియో చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ది 80% to 85% ఆఫ్ ది కామెంట్స్ అన్నీ కూడా హిండన్బర్గ్ రిపోర్ట్ను తప్పుపడుతూ సెబీ చీఫ్కి మద్దతు తెలుపుతూ చేసిన కామెంట్సే ఉన్నాయి అధిక శాతంలో.
సో మనం ఏ వీడియో పెట్టినా కూడా కామెంట్స్ కూడా ఆ స్థాయిలో రావు, బట్ ఈసారి కామెంట్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. సో ఏదైనా పక్కన పెడతా అండి, హిండెన్బర్గ్ రిపోర్ట్ని పక్కన పెట్టి మనం ఒక థర్డ్ పార్టీ ఒక బిజినెస్ యాంగిల్లో ఆలోచించి చూద్దాము. సో వాళ్ళు కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు, దానికి వీళ్ళు సరైన సమాధానం ఇచ్చి, సో బిఫిటింగ్ అంటే చెప్పుతో కొట్టినట్టు సమాధానం వాళ్ళు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే రీటైల్ ఇన్వెస్టర్స్లో నమ్మకాన్ని పాదుకొల్పినట్టు అవుతుంది. అలా కాకుండా బీటింగ్ ఇన్ ద బుష్, బీటింగ్ అరౌండ్ బుష్ అని లోపల ఏదో ఉంది అన్నట్టు భయంగా మనం రిప్లై ఇచ్చినప్పుడు ఇంకా అనుమానాలకి తావిచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు అదే స్థాయిలో సమాధానం ఇచ్చినట్టయితే అప్పుడు దీని నుంచి మనం అంటే ఇంకొకసారి ఇలాంటివి ఏది చేయకుండా చేసినట్టు అవుతుంది. బట్ ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్న స్టాండ్ మనం తీసుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. అంటే ఏమాత్రం మనం స్టాండ్ తీసుకున్నా కూడా మన మీద కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను దీనిలోకి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాండ్ ఉంటుంది, పాజిటివ్ స్టాండ్ ఉంటుంది, నెగిటివ్ స్టాండ్ ఉంటుంది. మనం చూసే కోణాన్ని బట్టి, మనం చేసే రంధ్రాన్వేషణను బట్టి, మనం డీప్గా చేసే ఇన్డెప్త్ అనాలిసిస్ని బట్టి ఆన్సర్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. యాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, సో చాలా కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉండి తీవ్ర కోర్టు కేసులు కూడా ఎదుర్కొన్న నాకు ఇందులో డీప్గా స్టడీ చేసినప్పుడు సో చాలా విషయాలు తెలుస్తాయి. బట్ ఇక నా ఒపీనియన్ నాది ఉంటుంది. బట్ సెబీ చీఫ్ నిన్న ఇచ్చిన రెస్పాన్స్ని కూడా మళ్ళీ వాళ్ళు కార్నర్ చేశారు హిండెన్బర్గ్. సో మీకు ఆ కంపెనీస్లో వాటాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్పకనే చెప్పారు. సో ఒక రెగ్యులేటరీ కంపెనీ అధిపతిగా ఉండి, ఒక రెగ్యులేటరీ సంస్థకి అధిపతిగా ఉండి మీరు ఈ విషయాలను బహిర్గతం చేయకుండా ఎలా ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. మీరు చెప్పినట్టు నాకు ఇలాంటి కంపెనీస్లో వాటాలు లేవు అని మీరు చెప్తున్నప్పటికీ కూడా, బట్ స్టిల్ ఇంకా అగోరా పార్ట్నర్స్ పీటీఈ కంపెనీలో మీకు 99% వాటా ఉంది, దీన్ని మీరు అలా సమర్థించుకుంటారని చెప్పి హిండెన్బర్గ్ మరొకసారి వెల్లడించింది. అలాగే ఇందులో దాదాపు మార్చి 31, 2037 నాటికి మీకు ఇంత డబ్బులు రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఈ కంపెనీ అన్న అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తారు. ఇంకా రకరకాల అంశాలు, అంటే అలాగే మాధబీబు ఇచ్చే తమ పర్సనల్ జీమెయిల్ అకౌంట్ నుంచి వాళ్ళ కంపెనీకి ఏదైతే ట్రైడెంట్ ట్రస్ట్ కంపెనీకి షేర్లు బదలాయించాలని చెప్పి ఆమె రాసిన జీమెయిల్ విజిల్ బ్లోయర్ని బయటపడ్డాం. ఇవన్నీ కూడా ఇక ఉన్నాయి. బట్ ఈరోజు మోస్ట్లీ అదానీ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో పెద్దగా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఇదేమంత అర్త్ షాటరింగ్ న్యూస్ ఏం కదా, అంటే భూమి దద్దరిల్లిపోయే న్యూస్ ఏం కాదు, ఆల్రెడీ పాతదే. కాకపోతే ఒక కొత్త కోణాన్ని వీళ్ళు ఆవిష్కరించారు అంతే, సెబీ చీఫ్కి సంబంధించి ఆమె మీద కూడా విమర్శలు చేస్తూ. బట్ దాని మీద సెబీ వివరణ ఇచ్చింది, తర్వాత మళ్ళీ వీళ్ళు మాట్లాడారు, ఇక అది జరుగుతూ ఉంటుంది. బట్ ఇందులో కొత్త విషయం ఏం లేదు కాబట్టి మేబీ అదానీ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా వెరీ మైనర్ బ్లిప్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ స్టాక్స్ పరంగా సో ఎన్డీటీవీలో మనం రెగ్యులర్గా చూస్తుంటాం, ఎన్డీటీవీలో దీని గురించి జీరో ప్రస్తావన, అసలు ఎక్కడ దీని గురించి ఏ మాత్రం ఒక్క చిన్న మాట కూడా రాకుండా జాగ్రత్త పడింది యాజమాన్యం. స్టాక్స్ పరంగా టాటా మోటార్స్ ఎక్స్పెక్ట్స్ డిమాండ్ టు రిమైన్ స్లగ్గిష్ ఇన్ ఓవర్సీస్ మార్కెట్స్. సో ఓవర్సీస్లో డిమాండ్ కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు అని చెప్పి టాటా మోటార్స్ చెప్తోంది. గ్రాసిమ్ స్లిప్డ్ ఇన్ టు రెడ్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్. సో ఫస్ట్ క్వార్టర్లో 52 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది. అమర్ రాజా బ్యాటరీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఆర్మ్ ఆఫ్ అమర్ రాజా సైన్డ్ అన్ ఎంఓయూ విత్ పియాజియో వెహికల్స్. సో పియాజియోతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా సీక్స్ యాంకర్ రోల్ టు టర్న్ లోకల్ షిప్ బిల్డింగ్ ట్రేడ్. సో షిప్ బిల్డింగ్లో మరింతగా ప్రామిసింగ్ కంట్రీగా మారేందుకు దేశం ప్రయత్నాలు చేస్తుంది, కేంద్రం కూడా అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తుంది. ఫుల్ డిస్క్లోజర్స్ అండ్ రెక్యూజల్స్ మేడ్ సే బుచ్ సెబీ కాంకర్స్. ఓకే, అండ్ ఏ పాజిటివ్ బ్రేక్అవుట్ ఆఫ్ 24,400 కుడ్ టేక్ నిఫ్టీ టు 24,700. 24,400 పైన స్థిరంగా ట్రేడ్ అయినప్పుడు మాత్రమే మనకు నిఫ్టీ డెసిసివ్గా బ్రేక్అవుట్ తీసుకున్నప్పుడు మనం పై స్థాయికి ఆశించవచ్చు. బట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మోడ్లో ఉన్నారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేస్తూనే ఉన్నారు, సిప్స్లోకి నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ
23,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 23,400 దగ్గర ఇంకా కింద స్థాయిల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. సో 24,400 లెవెల్స్ బ్రేక్ అయితే 24,700 దాకా ఆశించవచ్చని చెప్పి రెలిగేర్ బ్రోకింగ్ చెప్తుంది. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫేజ్ బై గ్రాడ్యువల్లీ యాడింగ్ క్వాలిటీ స్టాక్స్ అండ్ డిప్స్ లైక్ ఆల్కెమ్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, సిప్లా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్యుఎల్ లాంటి స్టాక్స్లో షార్ట్ టర్మ్ కోసం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చని చెప్పి రెలిగేర్ సూచిస్తోంది. ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, జిందాల్ స్టీల్, ర్యామ్కో సేల్ షార్ట్ పొజిషన్స్ కోసం కన్సిడర్ చేయవచ్చని చెప్పి సూచన. సో రిలేటివ్ స్ట్రెంత్ అనాలిసిస్ ప్రకారం ఇండికేట్స్ ఏ పుల్ బ్యాక్ ఇన్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎస్ సెక్యూరిటీస్ అంచనా కడుతుంది. ఇంకా మరింతగా డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి దీన్ని పాస్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. సెబీ ప్రపోజ్డ్ F&O నార్మ్స్ టు హిట్ ఎక్స్చేంజెస్ బ్రోకర్స్. సో ఎక్స్చేంజ్లని, బ్రోకర్లని ఈ తాజాగా F&O ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ని గణనీయంగా తగ్గించి వాళ్ళ నష్టాలని పూర్తి స్థాయిలో తగ్గించేందుకు చేసిన ప్రయత్నం సెబీ ఎక్స్చేంజ్లని, బ్రోకర్ కంపెనీస్ని, ఎస్పెషల్లీ చాలా డిస్కౌంట్ బ్రోకరేజ్ని భారీగా హిట్ చేసే అవకాశం ఉందనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. 30-40% మేర వాళ్ళకి ఎఫెక్ట్ కావచ్చు అని చెప్పి. హిందుస్థాన్ జింక్ దాదాపు 6,000 కోట్ల రూపాయల స్పెషల్ డివిడెంట్ని అనౌన్స్ చేయబోతోంది. అదొక మేజర్ అప్డేట్. అండ్ లాజిస్టిక్స్ కంపెనీ షాడో ఫ్యాక్స్ 3,000 కోట్ల రూపాయల ఐపీఓకి రావాలని చెప్పి చూస్తుంది. ఫ్లిప్కార్ట్కి చెందిన ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ ఈ షాడో ఫ్యాక్స్ అనేది. బిఎంఎల్ వందే భారత్ అలాగే మెట్రో ట్రైన్స్ని విదేశాలకి ఎగుమతి చేయాలన్న ఆలోచనలో కూడా ఉంది. ఎక్స్పెక్ట్ ద రైల్ అండ్ మెట్రో సెగ్మెంట్ అలాంగ్ విత్ ద డిఫెన్స్ టు బి ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్ టు ఇట్స్ రెవెన్యూ ఇన్ ద నియర్ ఫ్యూచర్ టర్మ్. సో అదొకటి. ద ప్రయారిటీస్ టు రోల్ అవుట్ ద ఇండిజినస్ వందే భారత్ ట్రైన్స్ ఫస్ట్, బట్ నెక్స్ట్ ఇయర్ విల్ ట్రై అండ్ షుడ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆన్ ద ఎక్స్పోర్ట్ ఫ్రంట్. సో ఇక్కడ ఈసారి వందే భారత్ ట్రైన్ అని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ విదేశాలకు కూడా తీసుకెళ్లాలనేది కంపెనీ బిఎంఎల్ ఆలోచన. సో ఇవన్నీ పక్కన పెడితే ట్రైన్స్ కొలిజన్ కాకుండా నెట్వర్క్ని మరింత పటిష్టం చేయడం అనేది ప్రధానమైన మీ అందరి మీద ఉన్న బాధ్యత. బిఎంఎల్ స్టీల్ ప్రైజెస్ దాదాపు 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగొచ్చాయి. సప్లైస్ పెరగడం దీనికి కారణం. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో సెబీ అండ్ బుడ్స్ రివ్యూ హిండన్బర్గ్ ఛార్జెస్. ఓకే. యూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఓవర్ ఎథనాల్. సో ఎథనాల్ని బ్లెండింగ్, ఎథనాల్ మిక్స్ చేయాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో అది గొప్పగా సక్సెస్ అయితే కాలేదు. ఎందుకంటే వొలటాలిటీ ఆఫ్ ప్రైజెస్ అండ్ వొలటాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఉండేది ఎథనాల్. దీంతో రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ని అవసరమైతే డీజిల్లో కలపాలి అన్న ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తోంది. ఇంట్రెస్టింగ్ మూవ్ అది. ట్రెండ్స్ ఎక్స్పాన్షన్ సీమ్లెస్లీ టైలర్స్ ఇట్స్ గ్రోత్ స్టోరీ. సో విపరీతమైన ఎక్స్పాన్షన్, మంచి పట్టు సాధిస్తున్న ఈ సంస్థకి వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 131 టైమ్స్ వాల్యుయేషన్తో ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉంది. అండ్ గ్రోత్ పొటెన్షియల్ ఇంకా చాలా ఉంది కాబట్టి సో ట్రెండ్స్ని ఇంకా స్టిల్ బై రికమెండేషన్స్ ఇస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. ఓకే. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం, పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం లేవు ఇక్కడ. సో ఇక మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తున్నారు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీట్కి. సో మహిళలు మీకు కూడా కొద్దిగా ఏదో మా వంతు బాధ్యతగా కొద్దిగా డిస్కౌంట్ కూడా అయితే మీకు ఇచ్చాము. ఆ డిస్కౌంట్ మీరు యూటిలైజ్ చేసుకొని ఆల్ట్రూయిస్ట్ హోటల్ మనకు బెంగళూరులో కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖున రిజిస్ట్రేషన్స్ ఫుల్ లెంత్లో జరుగుతున్నాయి. మీరు కూడా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాధ్యమైన త్వరగా పూర్తి చేసుకోండి. ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్లోనే మీరు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని అక్కడే మీరు ఎన్రోల్ చేసుకునే సౌలభ్యం కూడా మీకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్.